ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక విషయాలు తీసుకుంది. రాబోయే జనగణనతో పాటు కులగణన చేపడతామని తెలిపింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పారదర్శకంగా కులగణన చేపడతామని చెప్పారు. ఇక గత ప్రభుత్వాలు కులగణన పట్టించుకోలేదన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక విషయాలు తీసుకుంది. రాబోయే జనగణనతో పాటు కులగణన చేపడతామని తెలిపింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పారదర్శకంగా కులగణన చేపడతామని చెప్పారు. ఇక గత ప్రభుత్వాలు కులగణనను పట్టించుకోలేదన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక విషయాలు తీసుకుంది. రాబోయే జనగణనతో పాటు కులగణన చేపడతామని తెలిపింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పారదర్శకంగా కులగణన చేపడతామని చెప్పారు. గత ప్రభుత్వాలు కులగణనను పట్టించుకోలేదన్నారు. जाति जनगणना पर कैबिनेट में विचार किया जाएगा। तत्पश्चात एक मंत्रिमंडल समूह का भी गठन किया गया था, ग्रुप ऑफ मिनिस्टर्स, जिसमें अधिकांश राजनीतिक दलों ने जाति आधारित जनगणना की संस्तुति की थी। इसके बावजूद कांग्रेस की सरकार ने जाति जनगणना के बजाय एक सर्वे कराना ही उचित समझा। उस सर्वे को सभी एसईसीसी के नाम से जानते हैं। इस सब के बावजूद कांग्रेस और इंडी गठबंधन के दलों ने जाति जनगणना के विषय को केवल अपने राजनीतिक लाभ के लिए उपयोग किया। जनगणना का विषय संविधान के अनुच्छेद 246 की केंद्रीय सूची की क्रम संख्या 69 पर अंकित है। यह केंद्र का विषय है। हालांकि कई राज्यों ने सर्वे के माध्यम से जातियों की जनगणना की है। जहां कुछ राज्यों ने यह काम सुचारू रूप से संपन्न किया है, वहीं कुछ अन्य राज्यों ने राजनीतिक दृष्टि से और गैर पारदर्शी ढंग से सर्वे किया है। इस प्रकार के सर्वे से समाज में भ्रांति फैली है। इन सभी स्थितियों को ध्यान में रखते हुए और यह सुनिश्चित करते हुए कि हमारा सामाजिक ताना बाना राजनीति के दबाव में न आए, जातियों की गणना एक सर्वे के स्थान पर मूल जनगणना में ही सम्मिलित होनी चाहिए। इससे यह सुनिश्चित होगा कि समाज आर्थिक और सामाजिक दृष्टि से మజబూత్ హోగా और देश రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కులగణనకు కేంద్రం ఓకే చెప్పింది కదా, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కేబినెట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా కులగణనకు సంబంధించి వచ్చే జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి, రైల్వే శాఖతో పాటు ఆయన దగ్గరే ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి శాఖ కూడా ఉంది, బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఆయన కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది కూడా చేశారు. దీనికి సంబంధించి కులగణనకు సంబంధించి అఫీషియల్గా నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడైతే నెక్స్ట్ జనగణన చేపడతారో అప్పుడు అదే సర్వేలో కులగణన కూడా ఇంక్లూడ్ చేయబోతున్నట్లుగా దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి గత కొంతకాలంగా రాహుల్ గాంధీ మొదటి నుండి కూడా జనగణనతో పాటు కులగణన చేయాలి అనేటువంటి డిమాండ్ను చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది. ఇప్పటికే తెలంగాణలో సక్సెస్ఫుల్గా కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి కులగణనను చేపట్టింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని, సర్వే రిపోర్ట్స్ని కూడా అసెంబ్లీలో టేబుల్ అనేది కూడా చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ అంశాలను కేంద్ర మంత్రి ఉటంకిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్కి సంబంధించినటువంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అవి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయంగా లబ్ధి చేకూరడం కోసమే అవి ఆ అంశాలను ఎత్తుకున్నాయనేటువంటి ఆరోపణలు చేస్తూనే వాటికి సంబంధించినటువంటి ట్రాన్స్పరసీ లేదు, వాటికి సంబంధించినటువంటి సర్వేల్లో పారదర్శకత ఉండదు అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం
తీసుకొచ్చేటువంటి ఈ కులగణనకు సంబంధించి ఖచ్చితంగా జనగణనతో పాటు దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తామనేటువంటి అంశాన్ని చెప్తూనే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పరెన్సీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవనేటువంటి కామెంట్స్ని అయితే ఆయన చేశారు. కానీ పొలిటికల్గా ఇప్పటికే బీజేపీ పైన లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. లాస్ట్ టైం బీహార్లో ఈ బీజేపీ ప్రస్తుతం అక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్ బీజేపీలో కలవక ముందుకు దానికి సంబంధించినటువంటి కులగణన కూడా చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అట్లాంటి వాటిపైన కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది.